వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈ సెషన్లో మనం లేటెస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీస్ అండ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మనం చూద్దాం. ఇందులో ముఖ్యంగా చైల్డ్ రైట్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్, ఆర్టీఈ యాక్ట్, ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011, ఎన్ఈపి 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సిఎఫ్ఎస్సి 2023. ఇటువంటి వీటి గురించి ఈరోజు మనం ఒక్కొక్కటిగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇంకా బాగా ఈ వీడియోని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. లేటెస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీస్ అండ్ గవర్నమెంట్ యాక్ట్స్. ఇందులో మొట్టమొదటిగా చైల్డ్ రైట్స్ యాక్ట్. ఇది చూస్తే ఇది బాలల హక్కుల చట్టం అనేది ప్రతి బాలుడికి సమాన హక్కులు, రక్షణ మరియు అభివృద్ధి కల్పించడానికి రూపొందించిన చట్టం. భారతదేశంలో 2005లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ అంటుంది. చూడండి, ఎన్ అంటే నేషనల్, సి అంటే కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, ఎన్సిపిసిఆర్ అంటే ఎబ్రివేషన్ అడుగుతూ ఉంటాడు. ఏర్పాటు చేశారు. ఈ చట్ట ప్రకారం ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాలుడిగా పరిగణించబడతాడు. ఈ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాలుడిగానే పరిగణించబడతాడు. మనం చూడండి, బాలుడు అంటే ఎన్ని అనుకుంటాం, ఇంచుమించుగా 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తి బాలుడిగానే పరిగణించబడతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ముఖ్యాంశాలు చూద్దాము. ప్రతి బాలుడికి ఉచిత మరియు నాణ్యమైన విద్యా హక్కు ఉంటుంది. బాల కార్మిక వ్యవస్థ నిషేధం, బాలలపై శారీరక, మానసిక, లైంగిక వేధింపుల నుండి రక్షణ కలుగుతుంది. అలాగే ఆరోగ్యం, పోషకాహారం, భద్రత కల్పించడం జరుగుతుంది. అలాగే వివక్ష లేకుండా సమాన అవకాశాలు ఇవ్వబడతాయి. లక్ష్యాలు ఏంటంటే, మొత్తం ఎన్ని చూస్తే లక్ష్యాలు ఏంటంటే బాలల సమగ్ర అభివృద్ధి, అలాగే బాలల హక్కులను పరిరక్షించటం, అలాగే బాలల సంక్షేమాన్ని ప్రోత్సహించడం, బాలల సంక్షేమాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యాలు. సెకండ్ వన్, ఆర్టీఐ యాక్ట్ అండి. ఆర్టీఐ అంటే ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఇది కూడా 2005. చూడండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అంటే ఇది సమాచార హక్కు చట్టం అండి. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే సమాచార హక్కు చట్టం. ఏంటంటే దీనివల్ల ప్రతి భారతీయ పౌరుడు ప్రభుత్వ కార్యాలయం నుండి సమాచారాన్ని పొందే హక్కు పొందుతాడు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్లనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దీనివల్లే చాలామంది ఏ ఏ ఆఫీసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. అంటే ఇది గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందంటే పారదర్శకత ఉండాలి, జవాబుదారీ ఉండాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే ఏ ప్రభుత్వ శాఖ నుంచి అయినా సమాచారం కోరవచ్చు. అలాగే 30 రోజుల్లో సమాచారం కంపల్సరీ ఇవ్వాలి. అలాగే చూడండి, బీపీఎల్ అంటే పేదలకు ఉచితంగా సమాచారం అందించబడుతుంది. సమాచారం ఇవ్వకపోతే అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మరి ఈ సమాచార హక్కు చట్టం వల్ల ఏంటంటే ఎడ్యుకేషన్లో పాఠశాల నిధుల వినియోగం తెలుసుకోవచ్చు. చూడండి, అందుకనే మనం ఎప్పుడు కూడా పాఠశాలలో మన గ్రాంట్స్ యొక్క లిస్ట్ అంతా కూడా మనం ఓపెన్గానే పెడతాం. అలాగే ఉపాధ్యాయ నియామకాలు, పథకాలు వివరాలన్నీ కూడా పొందటానికి అవకాశం ఉంది ఈ సమాచార హక్కు చట్టం వల్ల. అందువల్ల పాఠశాల ముఖ్యంగా ఏంటంటే నిధుల వినియోగం, ఎన్ని గ్రాంట్స్ వస్తున్నాయి, ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఇలాగా చాలామంది వివరాలు అడుగుతుంటారు. కాబట్టి ఈ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. అంటే 30 డేస్లో కంపల్సరీ సమాధానం ఇవ్వాలి. థర్డ్ వన్,
ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సాధారణంగా మనం ఎక్కువ సార్లు ఇదే మాట్లాడతాం. 2009 ఇది విద్యా హక్కు చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఆధారంగా రూపొందించబడింది. ఇది 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను హక్కుగా ప్రకటించింది. ఇందాక మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం. 18 సంవత్సరాల వరకు బాలుడుగానే మనం చూడాలని చెప్పాం. అయితే ఈ యాక్ట్ ప్రకారం అయితే చూడండి. ఇప్పుడు కూడా 6-14 సంవత్సరాల వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను హక్కుగా ప్రకటించాలి. అదేమో ఆర్టీ యాక్ట్‌లో అప్పుడు 18 సంవత్సరాల వరకు రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ ఆర్టీఈ యాక్ట్‌లో అయితే 6-14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను హక్కుగా ప్రకటించింది. ఏ ఆర్టికల్ అండి ఇది? 21A. చాలా సార్లు ఇది మనకి టెట్‌లో గాని, డీఎస్సీలో గాని అడుగుతా ఉంటాడు. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఏ ఆర్టికల్ ఆధారంగా పిల్లలకు నిర్బంధ ఉచిత విద్యా హక్కు ప్రకటించబడింది అని అడుగుతాడు. 21A బాగా గుర్తుంచుకోండి. అట్లాగే ఎన్ని సంవత్సరాల వరకు పిల్లలకంటే 6-14 సంవత్సరాల వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను హక్కుగా ప్రకటించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యాంశాలు చూద్దాం చూడండి. 6-14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్య. అలాగే ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లు పేద పిల్లలకు కేటాయింపు. ఇదే గవర్నమెంట్ స్కూల్‌కి చాలా ప్రాబ్లమ్‌గా తయారైంది. అండ్ ప్రైవేట్ పాఠశాలలు కంపల్సరీ ఈ యాక్ట్ ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం కంపల్సరీ 25% సీట్లు పిల్లలకు ఉచితంగా పిల్లలకు కేటాయించాలి. అంటే ఇక్కడ క్యాపిటేషన్ ఫీజు, స్క్రీనింగ్ టెస్ట్ నిషేధం. అంటే ఏ టెస్టులు గాని, ఆ పిల్లని జాయిన్ చేసుకోవడానికి ఫీజులు కట్టడం గాని ఏమి ఉండవు. అలాగే శారీరక శిక్షల నిషేధం. చూడండి కొట్టడానికి గాని, తిట్టడానికి పిల్లలకి ఏముండదు. అలాగే విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి అంటే పాటించాలి ఇక్కడ. అంటే పిల్లాడు అంటే పీపుల్ టీచర్ రేషియో చూసుకోవాలి. అంటే 1:20 గాని, 1:40 గాని ఉంది కదండీ! ఇలాగ ఉంటాయి. అయితే ఇప్పుడు లక్ష్యాలేంటో చూడండి. ప్రతి బాలుడు పాఠశాలలో చేరాలి. అది దీని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి బాలుడు పాఠశాలలో చేరాలి. అలాగే మధ్యలో చదువు మానకుండా చూడాలి. నాణ్యమైన విద్యను అందించాలి. దీని యొక్క లక్ష్యాలు. ఫోర్త్ వన్ ఎన్‌సీఎఫ్ 2005 నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్. చూడండి ఎన్‌సీఎఫ్ నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్. సాధారణంగా అడుగుతా ఉంటాడు. అబ్రివియేషన్స్ అడుగుతా ఉంటాడు. ఆర్టీఈ అంటే ఏంటి? ఆర్టీఐ అంటే ఏంటి? ఇట్లాగా అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అంటాం తెలుగులో. అంటే నేషనల్ అంటే జాతీయ. కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ అంటే పాఠ్య ప్రణాళిక చట్టం. అండ్ ఎన్‌సీఎఫ్ 2005ను ఎన్‌సీఆర్‌టీ రూపొందించింది. ఈ ఎన్‌సీఎఫ్‌ను రూపొందించిన వారెవరు అని అడుగుతూ ఉంటాడు. ఎన్‌సీఆర్‌టీ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందులో మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ విద్యార్థి కేంద్రిత బోధనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఎన్‌సీఆర్‌టీ వాళ్ళు రూపొందించారు. చైల్డ్ సెంటర్డ్ మెథడ్ మెయిన్ బోధనకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటి? లక్ష్యాలు ఏంటి? అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముఖ్యాంశాలు మనం చూసినట్లయితే పిల్లలు ఆనందంగా నేర్చుకోవాలి. కంఠస్థం కంటే అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలి. కార్యాచరణ ఆధారిత బోధన జరగాలి. అంటే చూడండి మనం సాధారణంగా అంటాం కదా కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండ్ సిసిఈ మెథడ్ అన్నాం కదా ఇదే మెయిన్. అంటే సిసిఈ అంటే ఏంటంటే అబ్రివియేషన్ చాలాసార్లు అడుగుతున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే స్థానిక పరిజ్ఞానం పర్యావరణం ఆధారంగా బోధన జరగాలి. అంటే పిల్లడు చూసి చేయటం ఇట్లా నేర్చుకోవాలి అని చెప్తున్నాడు సొంతంగా. ఇందులో ఉపాధ్యాయుని పాత్ర ఏంటంటే ఓన్లీ ఫెసిలిటేటర్ కింద ఉండాలి ఉపాధ్యాయుడు. అంటే మార్గదర్శకుడి కింద మాత్రం ఉండాలి. అలాగే విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించాలి. అంటే క్రియేటివిటీని వాళ్ళు పెంపొందించాలి వాళ్ళలో నైపుణ్యాన్ని. అంటే వాళ్ళ కాళ్ళే తెలుసుకొని ప్రయోగం ద్వారా చేసి తెలుసుకోవటం. ఇట్లాగా క్రియేటివిటీ వాళ్ళ ఆలోచనలు, భావనలన్నీ కూడా ఇక్కడ అద్భుతంగా ప్రదర్శించేలాగా మనం ఏం చేయాలి? ఫెసిలిటేటర్ కింద ఉపాధ్యాయుడు ఉండాలి. ఫిఫ్త్ వన్ ఏపీఎస్సీఎఫ్ 2011 అండి. గుర్తుపెట్టుకున్నారా ఇయర్స్? బాగా గుర్తుపెట్టుకోండి. ఏపీఎస్సీఎఫ్ అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2011 ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిందండి.
అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం ఏపీఎస్సిఎఫ్ 2011 రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. అంటే ఎన్సిఎఫ్ 2005 సూత్రాల ఆధారంగా అభివృద్ధి చేయబడింది. అంటే మనం 2011లో చేసిన ఇది దేన్ని బేస్ చేసుకునండి? నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ని బేస్డ్ 2005 ఆధారంగా ఆంధ్రప్రదేశ్ 2011లో ఈ కరికులం ఫ్రేమ్‌వర్క్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యాంశాలు, ఉద్దేశాలను చూడండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ముఖ్యాంశాలు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత, స్థానిక సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన, కార్యాచరణ ఆధారిత అభ్యాసం, సిసి విధానం అమలు, అలాగే సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది. అంటే సేమ్ నేషనల్ ఫ్రేమ్వర్క్లో ఎట్లాగా ఉంది ఇందులో కూడా అలాగే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మాతృభాషల బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నాడు. అలాగే సిసి విధానం అమలు చేయాలి అన్నాడు. లక్ష్యాలు ఏంటంటే రాష్ట్ర విద్యార్థుల అవసరాలకు అనుగుణమైన విద్య, అలాగే విలువలతో కూడిన విద్య అందించాలి అని దీని యొక్క ఉద్దేశం. 6th ఎన్ఈపి 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమండి, జాతీయ విద్యా విధానం 2020 అంటాము. ఇది భారత విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావడానికి రూపొందించబడింది. ఇది 1986 విద్యా విధానాన్ని భర్తీ చేస్తుంది. అంటే 1986లో విద్యా విధానాన్ని భర్తీ చేసిందంటే ఇప్పుడు ఇది 2020 అంటే దీని బదులుగా ఇది వచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. దీని యొక్క ముఖ్యాంశాలు, లక్ష్యాలు ఏంటో చూద్దాం. ముఖ్యాంశాలు చూద్దాం ఇందులో. 5+3+3+4 విద్యా నిర్మాణం. ఏమండి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు విద్యా నిర్మాణం. అంటే ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అర్థమైందండి? ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అంటే చిన్నతనంలోనూ రక్షణ ప్లస్ చదువు 2 కూడా ఉండాలనే ఉద్దేశంతోటి దీన్ని ముఖ్యాంశం. అయితే 3వ, 5వ, 8వ తరగతుల్లో ప్రాథమిక నైపుణ్యాలు అంచనా ఎయ్యాలి. అందుకని అన్నారు చూడండి మొన్నటి వరకు పబ్లిక్‌కి పెడతారంట 3rd క్లాసు, 5th క్లాసు, 8th క్లాస్ అన్నారు. అయితే ఇక్కడ మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత. అంటే కనీసం 5వ తరగతి వరకు కూడా మనం మదర్ టంగ్‌లోనే చెప్పాలనేటువంటిది దీని యొక్క ముఖ్యాంశం. అలాగే సాధ్యమైనంత వరకు 8వ తరగతి వరకు కూడా మదర్ టంగ్ మాతృభాషలోనే బోధించాలనేది దీని యొక్క ఉద్దేశం. అలాగే కాకుండా వీటితో పాటు వృత్తి విద్య, అలాగే కోడింగ్, నైపుణ్య విద్య, అలాగే బహుళ శాఖల విద్య అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా అందించాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం 5+3+3+4 నిర్మాణం ఎలా ఉంటుందండి చూడండి. ఫౌండేషనల్‌లో చూడండి 3 సంవత్సరాల ప్రీ స్కూలు ప్లస్ 1, 2 తరగతులు. అండ్ 5 సంవత్సరాలు అయిపోయింది కదా ఇది. 3 సంవత్సరాల ప్రీ స్కూలు ప్లస్ 1, 2 తరగతుల్ని ఫౌండేషనల్ స్కూల్స్ అంటారు. అలాగే ప్రిపరేటరీ అంటే ఏంటి? 3-5 తరగతులు ఉన్న వాటి స్కూల్స్‌ని ప్రిపరేటరీ స్కూల్స్ అంటారు. అంటే 3rd to 5th. అలాగే మిడిల్ స్కూల్స్ ఏంటి? 6th to 8th. అంటే 6th to 8thని మిడిల్ స్కూల్ అంటున్నాడు. అలాగే సెకండరీ స్కూల్స్ అంటే 9-12th వరకు ఉన్న తరగతుల్ని ఏమంటే సెకండరీ స్కూల్స్ అంటున్నారు. అంటే ఇదివరకు మనం 10వ తరగతి వరకు మనం ఫస్ట్ నుంచి 1-5 వరకు ఉన్నట్లు ప్రైమరీ స్కూల్స్ అనుకున్నాం. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ ఉన్నట్లయితే దాన్నేమో యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అనుకున్నాం. అలాగే 6th నుంచి 10th వరకు ఉన్న స్కూల్‌ని హై స్కూల్స్ అని అనుకున్నాం. సెకండరీ స్కూల్స్. అట్లాగే ఇప్పుడైతే ఎలా మారుస్తున్నారు వీళ్ళు? ఫౌండేషన్ స్కూల్ అంటే 3వ సంవత్సరం ప్రీ స్కూల్ నుండి 1, 2 తరగతులు అంటే 5 సంవత్సరాల పాటు అది. అలాగే ప్రిపరేటరీ అంటే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అంటే ఇవి ఒక 3 సంవత్సరాలు. అలాగే మిడిల్ అంటే చూడండి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఇవి ఒక 3 సంవత్సరాలు. సెకండరీ అంటే 9, 10, 11, 12 ఇది 4 ఇయర్స్ వస్తుంది కదండీ. ఇవి దీని యొక్క నిర్మాణం స్ట్రక్చర్ అనేది ఇట్లాగ ఉందనమాట. అర్థమైంది కదండీ. ఫౌండేషనల్ అంటే ఏంటి? ప్రిపరేటరీ అంటే ఏంటి? మిడిల్ అంటే ఏంటి? సెకండరీ స్కూల్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు లక్ష్యాలు మనం చూద్దాం. లక్ష్యాలు మనం చూసినట్లయితే 21వ శతాబ్దపు నైపుణ్యాలు,
సమాన విద్యా అవకాశాలు, అలాగే పరిశోధన, సృజనాత్మకత అభివృద్ధి చేయాలి. అండి నైపుణ్యాలు అంటే స్కిల్స్ 21st సెంచరీ స్కిల్స్ డెవలప్ చేయాలని, అలాగే అందరికీ సమాన విద్యా అవకాశాలు ఉండాలని, అలాగే మనం పరిశోధన ఎక్స్‌పెరిమెంట్స్‌లో గాని, క్రియేటివిటీలో గాని బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోటి ఇవన్నీ లక్ష్యాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అందువల్ల ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఇలా మోడిఫై చేయటం జరిగింది. సెవెంత్ వన్ నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్‌సీఎఫ్ఎస్‌సి 2023. చూడండి నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్‌సీఎఫ్ఎస్‌సి. ఎన్‌సీఎఫ్ఎస్‌సి అంటే ఏంటి? అంటే పూర్తి అబ్రివియేషన్ ఏంటని అడుగుతాడండి. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది 2023లోనే చేశారండి ఇది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అంటారు తెలుగులో. ఇది పాఠశాల విద్య అనేది ఎన్ఈపి 2020 అమలుకు రూపొందించిన పాఠ్య ప్రణాళిక. అంటే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదండీ! దాని అమలుకు కోసం దీన్ని రూపొందించారు. దాన్ని అమలు చేయటం కోసం దీన్ని రూపొందించారు. ఏంటిది? ఇది విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఏంటండి? ఎన్‌సీఎఫ్ఎస్‌సి 2023. అంటే ఇందులో అడుగుతారు మీకు క్వెషన్స్ ఎట్లా అడుగుతారు ఎన్‌సీఎఫ్ఎస్‌సి 2023 దేనికోసం? దేని అమలు కోసం రూపొందించారు అని అడగొచ్చు. ఎన్ఈపి 2020 బాగా గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ముఖ్యాంశాలు దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటనేది డిస్కస్ చేద్దాం. మనం ముఖ్యాంశాలు చూద్దాం ఇందులో. కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అంటే సామర్థ్య ఆధారిత అభ్యాసం. కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్. అలాగే ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనుభవాత్మక అభ్యాసము. అలాగే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్, భారతీయ జ్ఞాన సంపద, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌కు ప్రాధాన్యత. ఇవన్నీ కూడా చూసారా కాంపిటెన్సీ బేస్డ్, ఎక్స్‌పెరిమెంటల్ అంటే ఎక్స్‌పెరిమెంటల్ బేస్డ్, అలాగే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్ ఇవన్నీ కూడా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌కు ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే నైతిక విలువలు, రాజ్యాంగ విలువలు, డిజిటల్ విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చాయి. అలాగే భాషా అభ్యాసంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఒకవేళ మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటే ఒకసారి మళ్ళీ ఈ వీడియోని చూడండి. అంచనా విధానం చూద్దాం. అంటే పరీక్షల కంటే అభ్యాస సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి. అలాగే ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ అసెస్మెంటు, అలాగే సెల్ఫ్, పీర్, టీచర్ అసెస్మెంట్లు కూడా అంచనా వేయాలి. అలాగే లక్ష్యాలు చూస్తే ప్రతి విద్యార్థిలో సామర్థ్యాల వికాసం ఉండాలి. అలాగే సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన పెంపొందించటం, అలాగే జీవితాంతం నేర్చుకున్న నైపుణ్యాల అభివృద్ధి ఇక్కడ లక్ష్యాలుగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఇయర్స్ పాలసీ ఎప్పుడు చేశారు, పాలసీ కానీ యాక్ట్ కానీ అది ఏ సంవత్సరం అనేది మీకు క్లుప్తంగా ఇక్కడ చెప్తాను. ఆర్టీఐ ఎప్పుడండి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడండి? 2005. అలాగే ఎన్సిఎఫ్ ఎప్పుడండి? 2005. అలాగే ఎన్సిపిసిఆర్ అంటే చైల్డ్ రైట్స్ కమిషన్ ఎప్పుడు? ఇది కూడా 2005. ముఖ్యంగా 2005లో 3 ఉన్నాయి. అలాగే ఆర్టీఈ యాక్ట్ ఎప్పుడండి? 2009. మనం ఎక్కువసార్లు చెప్పుకుంటాం కాబట్టి ఇదే. అలాగే ఏపీఎస్సిఎఫ్ 2011. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడంటే 2020 దీనికి అమలు చేయడానికి ఇచ్చేసారు. ఎన్సిఎఫ్ఎస్సి 2023. ఇలాగ మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే 2005, 2009, 2011, 2020, 2023 ఇట్లాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్‌లో అడిగేటువంటి ప్రశ్నలకు ఉపయోగంగా ఉండటం కోసం ఈ ఆస్క్డ్ పాయింట్స్ గుర్తుపెట్టుకుందామండి. ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటండి? ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కు. రైట్ టు ఇన్ఫర్మేషన్. అలాగే ఆర్టీఈ యాక్ట్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. అంటే ఇది ఎక్కడండి? 6-14 ఇయర్స్ వాళ్ళకి పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య. ఇది 6-14 సంవత్సరాల వరకు ఆర్టీఈ యాక్ట్. అలాగే చూడండి ఎన్సిఎఫ్ అండి. ఎన్సిఎఫ్ 2005 ఇదేంటంటే చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అండి.
సిసిఈ ఎప్పుడండి ఎన్సిఎఫ్, అలాగే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం ఇది సిసిఈ వచ్చింది. అలాగే ఏపీఎస్సిఎఫ్ ఏమండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎప్పుడండి 2011 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక. అలాగే ఎన్ఈపి అండి ఎన్ఈపి 2020 ఏమొచ్చి చెప్తుంది 5+3+3+4 నిర్మాణం ఉండాలి, మాతృభాషలో జరగాలి, అలాగే స్కిల్స్ డెవలప్ చేయాలి అనేది దీని యొక్క ఉద్దేశం. దీన్ని అమలు చేయడానికి ఎన్సిఎఫ్ఎస్సి 2023 ఇదేంటంటే కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగు అండి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, అలాగే చైల్డ్ రైట్స్, బాలల రక్షణ, విద్య, ఆరోగ్యం, సమాన హక్కులన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే మన ఎగ్జామ్లో ఈజీగా మనం దీని మీద వచ్చిన ప్రశ్నలు ప్రతిదాన్ని మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం కుదురుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.